ఈరోజు స్టోరీ వచ్చేసి కాకి ఎద్దు. అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాక ముందు గడ్డిని నెమరవేస్తూ ఉండేది. రెండూ కలిసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసిన కాకి, మిత్రమా, నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి 4 గడ్డి పరకలు కాస్త కుడితి నీ ముఖాన్న పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికి పొంగిపోయి ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు. నీ గిట్టలన్నీ అరిగిపోయాయి, మెడ వరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క చెయ్యను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? శౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు, నీ బంధనాలు తెంచుకో, పచ్చిక బయలలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. అంతా విన్న ఎద్దు, మిత్రమా, నీవనుకుంటున్నట్టు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే కాక ఎంతోమంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తోంది. కాబట్టి నీ సలహాలను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది. ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి: మనలను నమ్ముకున్న వారికి ఎప్పుడూ నమ్మక ద్రోహం చేయకూడదు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.